దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఒక పెద్ద కథలాగా, అంటే ఒక నిరంతరం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజం అవుతుంది అనేది గోబెల్స్ ప్రచారం. హిట్లరు ప్రచార కార్యదర్శి లేకపోతే మంత్రి గోబెల్స్. ఆయన తెచ్చిన సిద్ధాంతాలు ఏంటంటే అబద్ధాలు ఎలా బాగా చెప్పాలనేది. అయితే ఇక్కడ ఆయన గోబెల్స్ వేరే ఏ అబద్ధాలు ఎలా చెప్పాడో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అంకెలతో కూడా అబద్ధాలు చెప్పచ్చు అనేది ఈ రోజు భారతదేశంలో పొలిటికల్ ఎకానమీకి దాని కంట్రిబ్యూషన్. అంకెలతో అబద్ధాలు చెప్పచ్చు. అసెంబ్లీ సాక్షిగా 6,500 లేకపోతే 7,000 కోట్ల రూపాయల దాకా అప్పుల మీద వడ్డీ కడుతున్నాం ఇదంతా చెప్పారు. యాక్చువల్ గా అదైతే సభా హక్కుల ఉల్లంఘన లాంటిది. ఎందుకంటే సభలో ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. మరి ఈరోజు కాకిచ్చిన రిపోర్ట్ లో చెప్తున్నారు, మీరు 2,300 కోట్ల రూపాయల చిల్లర నెలవారీ యావరేజ్ వడ్డీ కడుతుంది ఈ 4 నెలల కాలంలో, ఏప్రిల్ జూలై కాలంలో 2,338 కోట్లు ఏదో సంథింగ్ అంతే. మీరు చెప్పింది అంతా 6,500 కోట్లు, 6,000 కోట్ల పైన 7,000 కోట్ల దాకా చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో. ఈ కాంట్రడిక్షన్ మీ దానిలో ఎందుకు వస్తుంది? మరి ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదా? అదే కాదు, మీరు చెప్పడం 2 మాటలు మీయే కాకపోవచ్చు. ఆర్బీఐ చెప్తుంది కూడా ఇదే గణాంకాలు చెబుతుంది. 2,300 కోట్ల చిల్లర లేకపోతే మాక్సిమం 2,600 కోట్లు ఆ రేంజ్ లోనే ఉంది ఏదైనా కానీ. కాబట్టి ఒక పచ్చాబద్ధాన్ని ఎందుకు ప్రాపగేట్ చేస్తున్నారంటే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఒకటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద బుర్ర జల్లటం, అది అప్పులు చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని. కానీ అదే సందర్భంలో మీరు గమనించండి, ఈరోజు ఎన్ని మాటలు మారుస్తున్నారో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా. మీరు ఆ మధ్యకాలంలో ఉద్యోగస్తులు విషయంలో, డిఏలు వాళ్ళ కోరికల విషయంలో మాట్లాడతా, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిల విషయంలో మాట్లాడతా, నన్ను కోసుకున్నా ఏమీ లేదు నా దగ్గర, ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళకి వస్తున్నారు, అప్పులు కూడా పుట్టడం లేదు, నా పరిస్థితి బాగాలేదని చెప్పారు. అంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేదని. కానీ రెండో పక్కన మనం ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మనకేం తక్కువ, మనకు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, మీకేం కావాలో కోరుకోండి, మీరు అడగటమే తడువై నేను చేస్తాను, మీరు అడగలేకపోతే అది మీ అసమర్థత అన్నట్లుగా మాట్లాడాడు. అదే వీడియో కూడా ఉంది కదా, అందరు చూశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన స్పీచ్. ఇన్ని రకాలుగా పచ్చి అబద్ధాలు మా గడియకి గంటకి ఆ స్పీచ్ లోనే అంతకుముందు 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు ఆయన డబ్బులు లేవన్నట్లుగా మాట్లాడింది కూడా ఉందని నాకు గుర్తుంది. అంటే ఈ రకంగా అంటే ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం అబద్ధాల మీద, మోసకారితనం మీద టైం పాస్ చేస్తుంది. ఏమన్నా కావాలంటే గద్దర్ గారి పేరు లేకపోతే జార్జిరెడ్డి పేరు తలుచుకొని త్యాగాలు చేసిన వాళ్ళని తన ఒంటికి వాళ్ళ కవర్ కప్పుకొని వాళ్ళ పేరు మీద తను చలామణి అయ్యే ప్రయత్నం. చాకలైలం పేరు యూనివర్సిటీకి పెట్టారు, సంతోషం మంచిది. కానీ దాని ఆ పెట్టిన వాళ్ళు మీరు పేద ప్రజానీకానికి, రకరకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, లేకపోతే యువజనులకు కానీ మీరేం చేస్తున్నారు? వాస్తవంలో జనాల కబుర్లు చెబుతున్నారు, పెద్ద డాంబికంగా మాత్రం చాలా అతివాద విప్లవకారుల ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని అప్రిషియేట్ చేసే దురదృష్టకరమైన స్థితిలో కొంతమంది విప్లవకారులు కూడా ఉన్నారు. అంటే జార్జిరెడ్డి పేరు తలుచుకుంటే చాలు, గద్దర్ పేరు తలుచుకుంటే చాలు, అది రేవంత్ రెడ్డి మాట్లాడినా మనకి తనువు పులకిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రజా కంటకుడు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తించారు. ఆయన నోట గద్దర్ మాట, జార్జిరెడ్డి మాట వస్తే విచిత్రంగా ఉంది ప్రజలకి. కానీ కొంతమంది విప్లవకారులకు అదే చాలా సంతోషంగా, అది విప్లవ ఉపన్యాసంలాగా, అభ్యుదయ ఉపన్యాసంలాగా కనపడుతుంది. ఇట్లాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో మాట, అసలు అప్పులు చేయటమే తప్పని చెప్పి ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఇది నా దగ్గర బుక్ ఇది, హౌ కంట్రీస్ గో బ్రోక్, దేశాలు ఎలా దివాలా తీస్తాయి అనే పుస్తకం. దీనిలో ఈ అప్పుల గురించి ప్రత్యేకంగా స్పెషలైజేషన్, ఈ బుక్ అంతా చాలా రే డాలియో అనే ఆయన రచయిత రాసింది. దీనిలో ఆయన స్పష్టంగా చెప్పాడు, దేశాలు కానీ ప్రభుత్వాలు కానీ అవసరమైన మేరకు అప్పు చేయకపోవటం కూడా తప్పేనన్నాడు. ఎందుకంటే అలా చేయకపోతే కొన్ని అవకాశాలను అవి కోల్పోతాయి అన్నాడు. ఆ అవకాశాలని, ఉన్నటువంటి అవకాశాలు ఎదురుగా సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోకపోతే, దానికోసం అప్పు చేయకపోతే అది కూడా తప్పేనన్నాడు. ఇష్టానుసారం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు ఈ కొద్ది నెలల కాలంలోనే 20 నెలల లోపే 2 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేయడం అనేది తప్పు. కానీ ఒక సద్వినియోగం చేయవు అవకాశాలు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం కట్టారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. దానిలో కాళేశ్వరం అనేది సాకారం కావాలంటే అప్పు తప్పనిసరిగా కావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్పు తెచ్చి కాళేశ్వరం అనేది నిర్మించుకోకపోతే, తెలంగాణ బీడు భూముల్ని సాగు చేసుకునే అవకాశం తెచ్చుకోకపోతే అది తప్పు. అంతేగాని అప్పు చేయడం తప్పు కాదు అక్కడ. దాని ద్వారా ఏం జరిగింది? తెలంగాణలో పంట ఎంత పెరిగింది, దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్థానం నెంబర్ 1కి ఎలా వచ్చింది? కాళేశ్వరం వల్లే కదా. దాని వెనక అప్పు చేయటం వల్లే కదా. ఆ వరి ఉత్పత్తి జరగటం వల్ల, రైతులు బాగుపడటం వల్ల,
తెలంగాణలో ఎంత ఉద్దీపన పథకంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఎంత ఊత వచ్చింది. తెలంగాణ నగర ప్రాంతాలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఎంత పెద్ద ఎత్తున లాభం పొందినాయి. అక్కడ రైతాంగం బాగుపడటం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఇచ్చిన సబ్సిడీల వల్ల, రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తి పెరగటం వల్ల, వాళ్ళ ఆదాయాలు పెరగటం వల్ల నగర ప్రాంతాలు బాగున్నాయి తెలంగాణలో. మొత్తంగా తెలంగాణ అద్భుతమైనటువంటి పురోగతి సాధించిందంటే దాని వెనక కాళేశ్వరం ప్రగతి ఉంది. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీరు చూడండి. మిషన్ భగీరథ చూస్తే ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారు ఉన్న కాలంలో ఈ అతిసార వ్యాధి లేదు. చాలా మంది అతిసార సీజన్ వస్తే, వర్షాకాలం వస్తే అతిసారతో హాస్పిటల్లో చేరటం మంది పేపర్లో కుప్పలుగా చూసాం. ఎంతమంది హాస్పిటల్లో చేరారు, ఇట్లా చచ్చిపోతున్నారు. అలాంటిది కేసీఆర్ గారి హయాంలో మీరు అతిసార గురించిన వార్త మీరు వెళ్ళాం. అతిసార అంటే మోషన్స్ ఇలా చనిపోవటం అనేది ఆ రోజు లేదు. ఎందుకంటే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు వెళ్తాయి. ఈ ఎన్ని రకాల దీనివల్ల ఆరోగ్యం బాగోవటం వల్ల ప్రజల కంట్రిబ్యూషన్ ఎకానమీకి ఎంత బాగుంటుంది లెక్కలో వేసుకుంటే, ఆ లెక్కలు వేసుకుంటే పోని ఆర్థికంగా ఎట్లా లెక్కలు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, దానికి అదిగా ఇంపార్టెంట్. కానీ ఆర్థికంగా లెక్కలు వేసుకున్నా ప్రజలు ఆరోగ్యంగా బాగుంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదే కదా. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా, ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకైనా మంచిదే కదా. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా కేసీఆర్ కంట్రిబ్యూషన్ ఈ రోజు తెలంగాణ మర్చిపోలేంది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కాంట్రాస్ట్ లో, బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ లో రేవంత్ రెడ్డి వెనకాల బ్లాక్ గా కనపడుతుంటే వైట్ సూర్యుడు కేసీఆర్ గారు స్పష్టంగా ఆయన కంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజలందరికీ అర్థమైంది. కొంతమందికి మాత్రం నేను ఇందా చెప్పిన కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన స్పీచ్ చూసి అది అభ్యుదయవాది విప్లవ స్పీచ్ లాగా ఉంది, విప్లవకారుడి స్పీచ్ లాగా ఉందని మాట్లాడుతున్న దురదృష్టకరమైన స్థితిలో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.